క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనం రక్షణ పొంది ఆత్మపూర్ణులై మనం జీవిస్తున్నామా? దేవుడు మనకిచ్చే ఆజ్ఞ కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. ఎప్పుడైతే ఆత్మపూర్ణులై మనం జీవిస్తామో మన జీవితాన్ని ఘనతకి అర్హులుగా మనల్ని తీర్చిదిద్దే దేవుడు మన తోడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చెల్లపరిచని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ డేవిడ్ రత్నకుమార్ గారు మరియు సులోచన గారు, వారు ఏలూరు డిస్టిక్ వాస్తవులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, డేవిడ్ రత్నకుమార్ అంకుల్ గారు, సులోచన ఆంటీ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొంది ఆత్మపూర్ణులై జీవించి మీకు ఘనత తెచ్చే విధంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించాలని ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని చెల్లపరిచని ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, డేవిడ్ రత్నకుమార్ అంకుల్ గారు, సులోచని ఆంటీ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, కలుగని ఐశ్వర్యంను, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పును. దినవృత్తాంతుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ ఆత్మపూర్ణులై యుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా నాన్నగారు వేసిన ఆ బాటలో ఆయన బోధించింది, జీవించిన విధానాన్ని బట్టి ఈరోజు దేవుని అత్యంత కృపను బట్టి నేను పరిచర్యలో రావడం జరిగింది. కాబట్టి మా నాన్నగారిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు నా వాక్యం కాబట్టి యూత్ రిట్రీట్ అనే దాంట్లో ఒక అంశము ఎజ్రా గ్రంథాన్ని నుంచి ఒక అంశం తీసుకోవడం జరిగింది. ఎజ్రా గ్రంథం వచనము, ఎజ్రా గ్రంథం మన జీవితాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ వచనము తీసుకోవడం జరిగింది కదా. మనం బైబిల్ చదివేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని చదివి దాని హృదయాన్ని సిద్ధపరచుకొని జీవించాలనే ఒక అంశం రేపు యూత్ రిట్రీట్కి ఇవ్వబడింది. దానికి ముందుగా ఈరోజు దానికి ముందుగా ఒక ప్రిపరేషన్ మనం తీసుకునే ముందు నాతో పాటు యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే, when I say of Cyrus, he is my shepherd, he will certainly do as I say, he will command, rebuild Jerusalem, he will say, restore the temple అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఎజ్రా గ్రంథానికి మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఎజ్రా గ్రంథానికి పునాది అనేది యెషయా గ్రంథంలో మనం గమనించగలుగుతాం. యెషయా గ్రంథము అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రంథంగా మనం గమనించాలి. ఎందుకనగా యెషయా గ్రంథం 66 అధ్యాయాలతో కూడిన గ్రంథం. 66 అధ్యాయాల గ్రంథాలు 66 అధ్యాయాలతో కూడిన ఈ గ్రంథాన్ని మనం గమనిస్తే 39 అధ్యాయాలు తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి. మిగతా 27 అధ్యాయాలు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యాలకి సాదృశ్యంగా ఉన్న గ్రంథంగా ఇక్కడ మనం గమనించగలుగుతాం. బైబిల్లో కూడా మనం గమనిస్తే పాత నిబంధన 39 గ్రంథాలతోని, నూతన నిబంధన 27 గ్రంథాలతో ఉన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. మీరు దీంట్లో క్షుణ్ణంగా మీరు గమనిస్తే 39 అధ్యాయాలు తీర్పు నుంచి రాయబడి ఉంది యెషయా గ్రంథంలో. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మీరు గమనిస్తే అక్కడంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుడు ఏ విధంగా వారిని కాపాడబోతున్నారు, దేవుడి యొక్క కృప ఏ విధంగా చూపెట్టబడుతుంది అనేది ఎంతో అద్భుత రీతిలో రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈ 44వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే
ఎందుకు దేవుడు కోరేష్ని ఎంచుకున్నాడు, ఎందుకు కోరేష్ని ఎంచుకొని ఆయన కాపరిగా పిలువబడ్డాడు. మనం కానీ అదే 45వ అధ్యాయం 1వ వచనంలో కానీ మీరు గమనిస్తే నా అభిషిక్తుడు అనే మాట, ఒక అన్యుడికి నా అభిషిక్తుడు అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. చూడండి 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. యెహోవా తాను అభిషేకించిన కోరేషు అనే మాటని ఇక్కడ మనం గమనించాం. వై డిడ్ గాడ్ అనాయింట్ ఎ జెంటైల్? దేవుడు ఒక అన్యుణ్ణి ఎందుకు ఆ విధంగా అభిషేకించారు? దేని బట్టి అభిషేకించాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ మనం గమనించాలి. ఇక్కడ కానీ మనం 44వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి మనం గమనిస్తూ వస్తుంటే అక్కడ విగ్రహారాధన అనేది ఎక్కువగా అయిపోయింది. ఆ విగ్రహారాధన అనేది ఉండడాన్ని బట్టి దేవుడు వారి జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడి ఆత్మను కోల్పోయిన వారుగా వారు జీవించడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి బానిసలుగా అవ్వడము అనేది మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఇంత భయంకరమైన జీవితాల్లో వారు జీవిస్తున్నప్పుడు దేవుడి యందు వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని చెయ్యాలి. దేవుడు వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్పవారు, ఆయన అల్ఫయు ఒమేగా అయిన దేవుడు, ఆయన మొదటివారు, ఆయన కడపటివారు అనే దేవుడు అనేది తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోని దేవుడు ఒక అన్యుడైన రాజుని ఎంచుకున్నారు. ఒక అన్యుడైన రాజుని ఎంచుకొని ఆయన కాపరిగా, ఆయన అభిషేకించిన వ్యక్తిగా దేవుడు ఆయనని ఎంచుకున్నట్టు మనం గమనించగలుగుతాం. దీంట్లో ఉన్న మాట మీరు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే దీనికి ఉన్న మాట ఎంతో అద్భుతంగా అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఏ విధంగా కోరేషు అనే వ్యక్తి దేవుడి గురించి మాట్లాడుతున్నట్టు మనం అక్కడ గమనించగలుగుతాం. దీనికి ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, దీనికి ముందు ఎంత గొప్ప రీతిలో పనులు చేయబడ్డాయి అనేది, కాలంలో ఎంత గొప్ప పరిచర్య జరిగింది, ఎంత నిస్వార్థమైన పరిచర్య జరిగింది. అక్కడ కేవలము జట్కా బండిలు లేకపోతే ఎడ్ల బండి మీదనే ప్రయాణం చేసుకుంటూ ఎంతో బలంగా, ఎంతో రోషంగా ఆ కాలంలో పరిచర్య జరిగింది. కానీ ఈ కాలంలో పరిచర్య ఎంతో సొఫెస్టికేటెడ్గా, లేకపోతే ఎన్నో అవసరాలను బట్టి ఎంతో స్వార్థంగా జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఇక్కడ జీవిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పటికీ, వారి జీవితాల్లో అడుగడుగున దేవుడు వారి జీవితాల్లో ఒక హెచ్చరిక, వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం విగ్రహారాధన వదలకుండా వారు జీవిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. నాతో పాటు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీవు లేచి, ఈరోజు నేను చెప్పే మాట ఈరోజు ప్రాముఖ్యంగా మాట నీవు లేచి అనే మాటను మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు లేగాలి? ఒక ప్రతి విశ్వాసి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం మేల్కొల్పు రావాలి. మనం సంఘానికి వచ్చేసాం, బైబిల్ స్టడీస్లో పాల్గొన్నాం, ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాల్గొన్నాం, ఇలాంటి కూడికలలో మనం పాల్గొన్నాము, మనం క్రైస్తవులం, మన పరలోకానికి వెళ్తాము అని అంటే ఒక అపోహలో మనం జీవిస్తున్నాం. మన జీవితాల్లో మనం గమనించాలి, ఏ రక్షణ అయితే మనం పొందామో ఆ రక్షణకి తగ్గట్టుగా మన జీవితాల్లో మనం జీవిస్తేనే మనం పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. క్రీస్తు స్వారూప్యంలో మనం జీవిస్తేనే మనం పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం అనేది మనం గమనించాలి. అబ్రహాం గారి జీవితాల్లో మీరు అనేక మార్లు విని ఉండొచ్చు. అబ్రహాం గారి జీవితంలో 75 సంవత్సరాల వయసులో ఆయన ఫలించని జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఫలించని జీవితాన్ని, 75 సంవత్సరాలైన సంతానం లేని జీవితాన్ని, 75 సంవత్సరాల వరకు ఆయన విగ్రహారాధన చేసే జీవితాన్ని అబ్రహాం గారు జీవిస్తున్న సమయంలో దేవుడు ఆయనని పిలువగా, నీవు లేచి అనే మాట ఒక మాట అనగా అబ్రహాం గారు సమస్తాన్ని వదిలి దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన ముందుకు కొనసాగినట్టు మనం గమనించగలుగుతాం. ఆయన ఏది చూడలేదు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని ఏ ప్రశ్నలు అడగకుండా దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరానికి అనుగుణంగా అబ్రహాం గారి ప్రయాణం వారు ప్రారంభించారు అనేది మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుడి స్వరాన్ని విచ్చారో, ఎప్పుడైతే ఫలించని జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడి యందు నమ్మకం కలిగి వారు జీవించారో, వారు ఎన్నడూ కూడా ఇంకా వెనకకి తిరిగి చూడకుండా వారు ముందు జీవితానికి వారు కొనసాగారు అనేది మనం గమనించాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక విగ్రహారాధన చేసే వ్యక్తిని దేవుడు పిలవగా ఆయన నువ్వు లేచి అనే మాట, ఒక ఫలించని జీవితాన్ని జీవించి ఇంకెందుకు ఈ వయసులో నేను దేవుడు మాట ఎందుకు వినాలి, సడన్గా ఏదో స్వరం వినపడుతుంది, నన్ను రమ్మంటున్నారు, పలానా దేశానికి వెళ్ళమంటున్నారు, పలానా దానికి నన్ను ఈ విధంగా చేస్తానని ఆశీర్వదిస్తున్నారు, ఈ వయసులో నేను చేసి ఏ లాభము అనే విధంగా అనుకోవచ్చు. కానీ అబ్రహాం గారి జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుని యొక్క స్వరాన్ని వినగానే ఆయన లేచి ఆయనకు ముందు కొనసాగారు.
ఆయన ముందు కొనసాగారు. ఒక విగ్రహారాధన చేసుకునే వ్యక్తి, ఫలించని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ముందు కొనసాగి ఆయన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నారు. మీరు గమనించాలి, ఆయన నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉన్నారు? రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకు నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపననుసరించినదై యుండునట్లు అది విశ్వాసమూలమైనదనెను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడియున్నది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉండేను. ఈ పాయింట్ మీరు చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో ఆయన నిరీక్షణ కలిగి జీవించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో మీరు ఆలోచించవచ్చు. మనకు అనేక మార్లు నిరీక్షణకు ఆధారం మన జీవితాల్లో కనపడదు. పరిస్థితులు మారుతున్నట్టు మన జీవితాల ఆధారం కనపడదు. మనుషులు మారుతున్నట్టు, సంబంధాలు మారుతున్నట్టు, మన జీవితాల్లో ఉన్న కుటుంబ పరిస్థితులు మారుతున్నట్టు మనకు ఆధారం కనపడని పరిస్థితుల్లో అనేక మార్లు మనం జీవిస్తుంటాం. కానీ నిరీక్షణకి ఆధారం లేని సమయంలో, ఏ నిరీక్షణని ఆశించని వయస్సులో కూడా అబ్రహాం గారి జీవితాన్ని మనం గమనిస్తే ఆయన నిరీక్షణ కలిగి జీవించారు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు అనేది మనం గమనించాం. ఈరోజు ఇక్కడున్న వారు తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి నీ నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది, నువ్వు లేగాలి, నీ ఆత్మీయ జీవితంలో లేగాలి. ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు మన జీవితాలపై ఒక నియంత్రణ కలిగి ఉన్నారు. ఆ దేవుడు మన జీవితాల్లో మన కన్నీరుని చూచే దేవుడు, మనం ఫలించని జీవితాన్ని చూస్తున్న దేవుడు అనేది మనం గ్రహించి ఆయన యందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. వీ నెవర్ నో ద డెస్టినేషన్ కదా. మన జీవితాల్లో మనకి గమ్యం తెలుసు. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించండి, మన గతం అందరికీ మనకు తెలుసు. మన గతం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి దేవుడు 2 అవకాశాలు ఇచ్చారు. ఒకటి పరలోకం, ఒకటి నరకం అనేది 2 అవకాశాలు. దేవుణ్ణి వెంబడించి క్రీస్తు వెలుగులో మనం జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం. దేవుడు వ్యతిరేకంగా జీవిస్తే మనం నరకానికి వెళ్తాం అనేది తెలుసు. వీ హ్యావ్ ఎ పాస్ట్, వీ నో ద ఫ్యూచర్, హౌ వేర్ ద డెస్టినేషన్ ఈజ్, బట్ వీ డోంట్ నో ద ప్రెజెంట్. మనకి గతము తెలుసు, మనకి భవిష్యత్తు ఏ విధంగా, ఎటు వెళ్తే మనం ఏ విధమైన భవిష్యత్తులోకి ఉంటామనేది మనకి తెలుసు. కానీ వాస్తవం మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి తెలియదు. కానీ మన జీవితానికి అధికారం కలిగిన దేవుడికి మన జీవితం ఏ విధంగా ఉండబోతుందని తెలిసినప్పుడు, తెలియని జీవితానికి తెలిసిన దేవుడి చేతుల్లో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఆలోచించి. అబ్రహాం గారి జీవితాల్లో ఆయన నిరీక్షణకి ఆధారం లేదు. నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, నేను ఒక స్వరం విన్నాను కాబట్టి నేను వెంబడిస్తాను అని చెప్పి ఆయన తెలియని జీవితాన్ని తెలిసిన దేవుడి చేతుల్లో పెట్టగా ఆయన ఫలించెను. ఎంత గొప్పగా ఫలించెను అంటే ఆకాశ నక్షత్రం వలె, అక్కడ ఇసుక రేణుల వలె ఆయన దీవింపబడే విధంగా దేవుడు ఆయనని ఆశీర్వదించెను అనే మాట ఇక్కడ రాయి. కానీ మనం చేయవలసింది, మనం లేగాలి. ఎందుకు కోరేష్ అనే వ్యక్తి ఒక రాజుగా అవ్వబడ్డాడు? గతంలో అబ్రహాం గారు లాంటి వ్యక్తి ఎంత గొప్ప విశ్వాస జీవితాన్ని వారు జీవించినప్పటికీ ఈరోజు ఈ తరం వచ్చే వరకు, ఎక్కడైతే కోరేష్ అనే తరం, ఈ యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే 150 సంవత్సరాలు తర్వాత జరగబోయేది ముందే ప్రవచనాత్మకంగా ఇక్కడ రాయబడ్డ సందేశం, ప్రవచనాలు ఇవి ఇక్కడ ఇంకా అప్పటికి జరగలేదు. కోరేష్ అనే వ్యక్తి ఇంకా అప్పటికి రాలేదు. ఆ సమయానికి రాక ముందువే దేవుడు పరిశుద్ధ గ్రంథం ఎంత స్పెసిఫిక్గా ఉంది అనంటే, ప్రవచనాత్మకంగా 150 సంవత్సరాల ముందే ఎంత స్పెసిఫిక్గా రాయబడింది అంటే, ఫలానా కోరేష్ అనే వ్యక్తి నా కాపరి, ఫలానా కోరేష్ అనే వ్యక్తిని నేను అభిషేకించి దేవుడు వారి ప్రజల కోసము ఒక అన్యుణ్ణి దేవుడు ఎంచుకున్నారు, ఒక అన్యుణ్ణి కాపరిగా పెట్టారు. కానీ గతములో చేసింది ఈ తరం వారు మర్చిపోయారు. మన తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని, వారి తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని, ఇక్కడున్న సంఘ కాపురులు కానీ సంఘ పెద్దలు కానీ వారు పడ్డ కష్టాన్ని, ఇంత గొప్ప సంఘాన్ని నిర్మించడానికి వారు ఎన్ని త్యాగాలు చేశారు, వారి జీవితాలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడ్డారు, అవన్నీ ఈరోజు మనం కూడా మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు ఆలోచించాలి, ఇక్కడున్న సంఘాలు మన తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని, మన తల్లిదండ్రులు నేర్పించిన విలువలను మనం మర్చిపోకుండా
మన జీవితాల్లో విలువలని కాపాడుకుంటూ దేవుడి యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించుకుంటూ మనం జీవించాం. ఇక్కడ మీరు గమనిస్తే 43వ అధ్యాయం చివరిలో దేవుడు ఎంతో భయంకరమైన ఒక మాట అక్కడ అన్నారు. కానీ 44వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుడు వారిని ఆత్మతో దీవిస్తానన్నారు. 44వ అధ్యాయం మొదటి వచనాలలో మీరు గమనిస్తే 3వ వచనంలో మీరు గమనిస్తే ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యూ, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యూ. దేవుడు మిమ్మల్ని ఆత్మతో నేను దీవిస్తాను అనే విధంగా దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు లేస్తున్నారా? మీ ఆత్మీయ జీవితంలో పౌరుషం కలిగి దేవుడి కొరకు జీవిస్తున్నారు. నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి మీరు జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. రెండోది మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. నీవు లేచి. ఈ పాయింట్ మీరు గమనించాలి. విగ్రహారాధన చేస్తున్న వ్యక్తి, ఫలించని జీవితాన్ని జీవిస్తున్న అబ్రహాం గారు వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఫలించని, హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్, హీ డజంట్ హ్యావ్ ఎనీబడి ఎక్సెప్ట్ హిస్ వైఫ్. ఆయన జీవితంలో ఫలించని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎప్పుడైతే అబ్రహాం గారిని నువ్వు లేచి అనే మాట అన్నారో, అబ్రహాం గారు లెగిసి దేవుడిని వెంబడించినట్టు గమనించగలుగుతాం. ఇక్కడ మనం గమనిస్తే ఏలియా ప్రవక్త అంత గొప్ప ప్రవక్త మీరు జీవితాల్లో గమనిస్తే ఎప్పుడైతే ఆయన జీవితంలో పరలోకం నుంచి అగ్ని కురిపించే విధంగా అంత గొప్ప రీతిలో ఏలియా ప్రవక్త ప్రార్థించారు. ఏలియా ప్రవక్త ప్రార్థించగా మరణించిన ఒక బాలుడు తిరిగి లేచే విధంగా ఆయన ప్రార్థించగా ఆకాశంలో వర్షం ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. ఆ విధంగా అంత గొప్ప విశ్వాసిగా ఉన్న ఏలియా ప్రవక్త గారి జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను ఇంకా తట్టుకోలేను, ఇంకా చాలు. ఆయన ఏమి కలిగి ఉన్నాడు అనగా ఆయన మరణాపేక్ష కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నా జీవితాలు మనం గొప్ప విశ్వాసాలుగా మనం ఉన్నాం. మనం క్రైస్తవ జన్మ తీసుకున్నాం, క్రైస్తవ కుటుంబాలలో జన్మ తీసుకున్నాం. మన తల్లిదండ్రులు ఎంతో గొప్ప విశ్వాసులుగా ఉన్నారు, మన పూర్వీకులు ఎంతో గొప్ప విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులుగా ఉన్నవారు ఉన్నారు. మనం కూడా ఎంతో ప్రార్థన పరువులు, మోకాళ్ళ ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారంగా మన జీవితాల్లో కూడా మనం జీవిస్తున్నాం. కానీ మన జీవితాల్లో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, నేను చెప్పే మాట ఈరోజు ప్రాముఖ్యంగా యవన బిడ్డలు ఇక్కడ ఉన్నవారు గమనించవలసింది, అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, మన జీవితాల్లో కూడా కొన్ని మార్లు ఇంకా చాలు అనే పరిస్థితి, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను అనే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు ఈ విధమైన జీవితాన్ని, ఇంకెన్నాళ్ళు ఈ బాధను నేను తీసుకోవాలి, ఇంకెన్నాళ్ళు ఇలాంటి జీవితాన్ని నేను కొనసాగించాలి అని కొన్ని మార్లు మన జీవితాల్లో సాతానుడు తీసుకొచ్చే ఆలోచన మరణాపేక్ష కలిగిన ఆలోచన. మరణాపేక్ష, వీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్. ఎన్నో మార్లు మన జీవితాల్లో నిరాశ నిస్పృహగలే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. ఇంకెంత ప్రయత్నించాలి, ఇంకెంత ప్రార్థించాలి, ఇంకెంత ప్రార్థించాలి. ఈ ప్రయత్నంలో, ఈ ప్రార్థనలలో నేను ఎంత ప్రయాసపడ్డా కూడా ఫలితం రాని పరిస్థితుల్లో ఇంకా చాలు అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట అక్కడ, నీవు లేచి, నువ్వు లెగాలి. నీ నిరాశ నిస్పృహలోంచి నువ్వు లేగాలి. నువ్వు ఫలించని జీవితాల్లో నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు ఫలించే పరిస్థితులు నీ జీవితాల్లో రానప్పుడు నువ్వు లెగుస్తేనే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నిరాశ నిస్పృహలో ఆ విధంగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఆలోచించు. ఏలియా గారు లాంటి ప్రవక్తని మీరు గమనిస్తే ఆయన ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని కురిపించబడిందనే మాట రాయబడింది. ఆయన ప్రార్థించగా జారెఫాతులో ఉన్న విధవరాలు కుమారుడు లేవనెత్తబడే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోయే పరిస్థితి. అంత గొప్ప విశ్వాసి జీవితంలో, అంత గొప్ప ప్రవక్త జీవితంలో, ఆయన జీవితంలో మరణాపేక్ష కలిగింది. కానీ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వారు ఆలోచించాలి. మరణాన్ని కోరుకున్న ఏలియా గారు మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. మరణాన్ని రుచి చూడాలని కోరుకున్న ఏలియా గారు మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళి అంత గొప్ప రీతిలో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈరోజు మీరు ఆలోచించవలసి, అబ్రహాం గారు చేసిన త్యాగం, అబ్రహాం గారు ఏ విధంగా వెంబడించారు, ఏలియా గారు ఎంత గొప్ప కార్యాలు చేసిన, ప్రజలు నమ్మకుండా, ప్రజల విశ్వాసంతో జీవించి ఆయన జీవితంలో అంత శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన లెగిచారు.
అబ్రహాం గారు లెగిచారు, ఏలియా గారు లెగిచి వారి జీవితాలు ఎంత గొప్ప రీతిలో వారు జీవించారు. కానీ అయినా యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన మాత్రం వారు వదలట్లేదు. విగ్రహారాధన వారు వదలట్లేదు. ఈరోజు ఫలించని జీవితం మన జీవితాల్లో ఉన్న, ఈరోజు నిరాశ నిస్పృహ కలిగిన జీవితాల్లో మనమున్న వాక్యం సెలవిస్తుంది. భక్తి సింగ్ కాదు సెలవిచ్చేది, లేకపోతే ఎవరో కాదు సెలవిచ్చేది, ఏదో మోటివేషనల్ స్పీచ్లో కాదు సెలవిచ్చేది, వాక్యం సెలవిచ్చేది. నీవు లేచి ఈరోజు నువ్వు లెగిస్తే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లెగిస్తే, నువ్వు ఫలించని జీవితం ఉన్న, నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో నువ్వు నిరీక్షణ కలిగి జీవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చెయ్యునుగాక. నీ జీవితంలో నువ్వు ఒక్కసారి నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు దేవుడు చెప్పింది నువ్వు వినగలిగితే ఏలియా గారిని దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు నీ జీవితాల్లో కూడా ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆ కార్యాలు చేసే దేవుడు నా జీవితాల విశ్వాసం, ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ నిరీక్షణ కలిగి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. నాతో పాటు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ కాబట్టి నీవు లేచి. ఎలాంటి పరిస్థితులు? అబ్రహాం గారేమో ఫలించని జీవితాన్ని, ఇంకా నిరీక్షణకు ఆధారం లేదు, నేను ఇంకా 75 అయిపోయింది, ఇంకా నేను నా రోజులు లెక్క పెట్టుకోవాలనే పరిస్థితులు ఉన్నప్పుడు అబ్రహాం గారు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి, ఏలియా గారు నేను విశ్వాసంగా ఉన్నాను, ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, నేను ప్రార్థిస్తే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు, కానీ అయినా ప్రజలు మారట్లేదు, కుటుంబంలో పరిస్థితులు, ఇంట్లో ఉన్న మనుషులు మారట్లేదు, వ్యసనాలని మార్చుకోవట్లేదు, వారి స్వభావాలను మార్చుకోవట్లేదు, ఇంత భయంకరంగా ఇంకెన్నాళ్ళు నేను ఇది భరించాలన్న పరిస్థితుల్లో దేవుడు ఒక్క మాట అక్కడ దేవదూత ద్వారా నీవు లేచి, ఆయన లెగిశారు. యెహోషువ గారి జీవితాన్ని మనం గమనిస్తే మోషే గారికి పరిచారకుడుగా ఉన్న యెహోషువ గారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో యుద్ధాలు వారు గెలిచారు. యెహోషువ గారి జీవితంలో ఆయన ఎంతో వెంబడించి ఆయన నమ్ముకున్న ఒక మోషే గారు, ఒక నాయకుడుగా ఆత్మీయ తండ్రిగా ఉన్న మోషే గారు మరణించిన తర్వాత మోషే గారి శరీరం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, భూ సంస్కరణ ఎక్కడ జరిగింది, ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరు గమనించవలసింది, మీరు ఇక్కడ ఆలోచించవలసింది, దేవుడు మోషే గారితో అంటున్న మాట, జ్ఞాపకం చేస్తున్న మాట, నా దాసుడు మోషే మరణించాను కాబట్టి నీవు లేచి. ఒంటరితనం. యెహోషువ వాస్ ఫీలింగ్ వెరీ లోన్లీ. ఆయన జీవితంలో ఒంటరితనమైన జీవితంలో అనుభవిస్తున్నాడు. ఆయన జీవితంలో నేను ఇంత నమ్ముకున్నాను, ఇంత వెంబడించాను, ఇంత బాధ్యత, ఇంత భారం నేను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి? ఇంతమంది ప్రజలు, సనిగే ప్రజలు, గొనిగే ప్రజలు, ఎప్పుడు చూడండి వారి జీవితాల్లో నిరాశ నిస్పృహ కలిగిన ప్రజలు, ఎప్పుడు చూడండి అనుమానించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇంత భారభరితమైన పరిచర్యని నేను ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, ఇంతమందిని నేను ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు, ఆయన ఒంటరితనాన్ని అనుభవించేటప్పుడు దేవుడు వచ్చి అంటున్న మాట, నీవు లేచి. దాని తర్వాత చదవమ్మ. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు, పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును తోడై ఉన్నాను. నిన్ను అందరు చెప్పాలి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎవరినంటున్నారు దేవుడు? ఒంటరితనాన్ని అనుభవిస్తున్న యెహోషువ గారితో అంటున్నమాట. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న యెహోషువ గారితో, నేను మోషే తోడై ఉన్నట్టు నేను నీ తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. కానీ యెహోషువ గారు చేయవలసిన పని, నీవు లేచి, నువ్వు లేగాలి. ఈరోజు ఇక్కడికి వాక్యం వింటున్న వారిని నా జీవితాల్లో గమనించాలి. మన జీవితాలు ఎన్నో మార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం.
మా నాన్నగారు దేవుడి సన్నిధి చేరాక నేను ఈ ప్రాంతానికి 2-3 సార్లు వచ్చాను. ఈ సంఘంలో నేను చెప్పే మాట, మా తండ్రి గారితో నేను 13 సంవత్సరాలు ప్రయాణం చేశాను. 13 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. ఇంట్లో మా 2 అన్నయ్యలు, ఒక ఆయన అమెరికాలో, ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. 2 అన్నయ్యలు ఉన్నారు. ప్రతిరోజు డాడీతోని ఉండి డాడీ పారామీటర్స్ అన్నీ చెక్ చేసి, బీపీ కానీ షుగర్ కానీ ప్రతిరోజు చెక్ చేసి డాక్టర్కి పంపాలి. ఎందుకంటే హార్ట్ కండిషన్ అంత వీక్గా ఉంది కాబట్టి ఎవ్రీడే డాక్టర్కి పంపాలి. ఒకరోజు పొద్దునే నాకు వచ్చినప్పుడు డాడీ పారామీటర్స్ బాగాలేదు, ఇంటికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాక్టర్కి ఫోన్ చేస్తాను, కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి డాడీ అని అంటే, పర్లేదు లేదు ఏం కాదు లేదంటే, లేదు డాడీ డాక్టర్ గారు ఒక్కసారి వచ్చి ఒక 2 అవర్స్ ఉండి వెళ్ళిపోమన్నారు డాడీ అని అంటే, సర్లే అని. నేను చెప్పే మాట ఇక్కడ ఉన్నవారు గుర్తుపెట్టుకోవాలి. డాడీ మన ఆంధ్ర వాళ్ళు కాబట్టి లుంగి వేసుకొని ఉంటారు. డాడీ టీషర్టు ఇంకా వేరే ప్యాంట్ ఏదో వేసుకొని ఇట్లా వచ్చేటప్పుడు మా అమ్మ కిచెన్ దగ్గర నుంచి ఏవండి టిఫిన్ చేసి వెళ్ళండి అని అన్నది. మా అమ్మ టిఫిన్ చేసి వెళ్ళండి అంటే, మా అమ్మ పేరు కృపావరం. మా అమ్మని డాడీ కృపి 1 గంటలో వచ్చి నేను తింటానులే అని అన్నారు. 1 గంటలో వచ్చి తింటాను. కానీ మా నాన్నగారు ఇంటికి రాలేదు. మా నాన్నగారిని నా కళ్ళెదురుగా నేను చూస్తున్నాను. ఆయనకు హార్ట్ ఈ విధంగా అవ్వడము, అక్కడ పంపు చేయడము, ఆ మిషన్స్ పెట్టి ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చేస్తున్న సమయంలో అక్కడ ఒక అతను, నాన్నగారికి బాగా ఉన్న ఒక అతను వచ్చి జోషన్న అని అంటే చేయలేపారు. తర్వాత ఆయన నా చేయిలో పట్టుకున్నాను. డాడీ మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడొద్దు అని అనే మాట డాడీ నా చేయి గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకున్నాక ఇంటికి రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏడవలేదు, అందరి ముందు నేను ఏడవలేదు. కానీ దేవుడి దగ్గర ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో దేవా, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఇంత భారమైన పరిచర్య ఎలా తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు ఒకటే మాట, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను, నువ్వు లెగాలి. నేను ప్రతిరోజు లెగిసినప్పుడు నా మొట్టమొదటి పని నేను ఈ వాక్యాన్ని చదువుతాను. నా భార్య ముఖమో, నా బిడ్డల ముఖమో, నా ఫోన్ కాదు నేను తీసుకునేది. నా కళ్ళు తెరిచాయంటే ఫస్ట్ నేను చూసేది వాక్యాన్ని చూస్తాను. ఎందుకంటే ప్రతిరోజు ఇది నన్ను ధైర్యపరిచే వాక్యం, నన్ను లేవనెత్తే వాక్యం. నేను దేనిపై ఆధారపడకుండా ఎక్కడ పడితే అక్కడ కారులోనే వెళ్ళిపోయి, నేను ఏది అడగము, మేము ఏం సౌకర్యాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మన పరిచర్య మనం చేసుకొని వెళ్ళిపోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా ఆ రోజు నేను అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు యెహోషువ గారు మోషే గారితో ఉన్నప్పుడు సడన్గా నాయకుడుగా ఉన్నవు ఆయన ఎర్ర సముద్రం చీల్చడం చూసిన యెహోషువ గారు, మోషే గారు ఎర్ర సముద్రం చీల్చవడము, ఆయన దేవుని మాట విని తర్వాత ప్రార్థించగా మన్నా కురవడం, తర్వాత బండలోంచి నీళ్లు రావడం, మారా నీళ్లు మధురంగా మార్చే పరిస్థితులు అవన్నీ యెహోషువ గారు చూసినప్పుడు సడన్గా ఆయన జీవితంలో ఒంటరితనం వచ్చింది. కానీ దేవుడు, నేను చెప్పే మాట ఇక్కడ ఉన్న వారు ఆలోచించారు, దేవుడు ఆదరించే దేవుడు, మనల్ని విడిచే దేవుడు కాదు. మన చీకటి సమయంలో మన నీడ మనల్ని వదిలేస్తుంది. నేను చెప్పే మాట మీరు ఆలోచించాం. కరెంటు పోతే మన నీడే మన తోడుండదు, కానీ మన దేవుడు మన తోడుండే దేవుడు. ఆయన మనల్ని వదిలే దేవుడు కాదు, ఆయన మనల్ని విడనాడే దేవుడు కాదు అనేది మన జీవితాల్లో గమనించి. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో, నాన్నగారిని ఆదరించారు,
మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.